2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు సార్. ఒక రోజు పెరుగుతుంది, ఇంకో రోజు తగ్గుతుంది. ప్రజెంట్ ఈ రోజు కనుక మనం మాట్లాడుకుంటే బంగారం ధర ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఫర్దర్? బంగారం చాలా క్షేమంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రేక్షకులందరికీ కూడా, మీకు కూడా స్పెషల్లీ దేవి నవరాత్రులు హార్టియస్ట్ విషెస్ అని చెప్తాను. మీకు కూడా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ నీడెడ్. ఎందుకంటే బంగారాన్ని కొనుక్కోవాలి అంటే చాలా శక్తినివ్వాలి ఆ అమ్మవారు. సో డబ్బులు కూడా కావాలి, ఆ లక్ష్మీదేవి ఉండాలి, ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ ఉండాలి అంటే అందరూ అంటారు ఫస్ట్ సరస్వతీదేవి కరుణించాలి. అంటే సరస్వతీదేవి ఒకవేళ మీకు ఆ నాలెడ్జ్ని ప్రసాదిస్తే మీరు ఆటోమేటిక్గా చాలా ధనాన్ని సంపాదించుకోవచ్చు. అండ్ దాని గురించే మనం అందరం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అదే కష్టాలు మనం పడుతూనే ఉన్నాము. బట్ విత్ కైండ్ ఆఫ్ ఫేవరెట్ స్టైల్లో కానివ్వండి, ఎవరికి ఏదైతే నచ్చుతుందో వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం నచ్చకపోయినా చేయడం కానివ్వండి, ఎందుకంటే డబ్బు కోసం. అండ్ ఆ డబ్బు మనకు ఆ సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అండ్ బంగారం కొంటే మాత్రం అసలు అంతులేని సంతోషాన్ని ఎప్పుడు మనకు కలిగిస్తుంది. సో ఈ రోజుల్లో ముఖ్యంగా మనం చెప్పాలి అంటే నవరాత్రులు కాబట్టి ఆల్ టైమ్ హైలో గోల్డ్ మిమ్మల్ని విష్ చేస్తుంది. ఈ రోజున కొత్త లెవెల్స్ అచీవ్ అయ్యింది. అండ్ దానికి క్రెడిట్ గోస్ టు ట్రంప్ గారు. ఆయన గారు ఈ వీకెండ్లో సాటర్డే రోజున ఒక మాట అనేశారు. H1B వీసాస్ ఎవరెవరికైతే కేటాయించామో వాళ్ళందరూ అమెరికా దేశంలోనే ఉంటే వాళ్ళకు ఎలాంటి పెనాల్టీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా అమెరికా దేశం వదిలేసి వేరే దేశాలకు వెళ్ళారు, ఆర్ మన ఇండియన్సే ఉన్నారనుకోండి, ఇండియాకు వచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో దిగ్గానే $1,00,000 కడితేనే వాళ్ళ ఇంటికి వెళ్తారు. లేదంటే అమెరికాలో వాళ్ళని రానివ్వరు, మళ్ళీ తిరిగి డిపోర్ట్. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, చాలా డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అసలు దీని గురించి చాలా మంది ఇప్పుడు ఫెడరల్ కోర్టుని అప్రోచ్ చేయబోతున్నారు, కోర్టులో కేసులు వేయబోతున్నారు. అలా మీరు ఓవర్ నైట్గా ఇలాంటి కైండ్ ఆఫ్ రూల్స్ని పెట్టేస్తారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి స్పెషల్లీ ఇండియాని మాత్రం గట్టిగా టార్గెట్ చేశారు. ఎందుకో చెప్పనా, 2024లో H1B వీసాస్కి ప్రపంచం అంతట్లో నుంచి ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా అప్లై చేశారు కదా, అందులో 71% H1B వీసాస్ ఇండియన్స్కి అలాట్ అయింది. దట్ మీన్స్ హీస్ టార్గెటింగ్ ఇండియా. సో అది కావాలని చేస్తున్నారా, ఆయన ఏదైనా కక్ష కట్టారా, దేవికే తెలుసు, అమ్మవారికే తెలుసు. వీ డోంట్ నో. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే అది జరిగిపోవడం వల్ల ఎంతో మంది స్ట్రాండర్డ్ అయిపోయారు ఇండియాలో ఆర్ అబ్రాడ్లో, వేరే దేశాల్లో. వారందరూ ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు అందరూ కూడా అక్కడ ఫ్యామిలీస్ ఉన్నారనమాట. చాలా మంది ఇక్కడ యూఎస్లో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ టెన్షన్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి అంటే కంపెనీకి ఫోన్ చేసి చెప్పాలి, సార్ మీరు నా కోసం $1,00,000 పే చేయండి. ఎందుకు పే చేస్తారు? $1,00,000 పే చేయడం అంటే చిన్న మాట కాదండి. అర్లియర్ ద ఫీజ్ వాజ్ అరౌండ్ $2,000 to $5,000. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోయేసరికి ఇండియాకి చాలా పెద్ద సెట్ బ్యాక్, ఇది నెగిటివ్ అనమాట. దానివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్లో అందరూ కూడా అమ్మడం మొదలు పెట్టారు, స్పెషల్లీ ఐటీ స్టాక్స్. అంటే ఎక్కువ మటుకు ఐటీ ఎంప్లాయీసే కదండి యూఎస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా, టెక్ బేస్డ్ పీపుల్, వాళ్ళందరూ కూడా స్టాండర్డ్ అయిపోయారు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళని కూడా దేశం బయటికి ఎలా పంపించేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారంట అమెరికా వాళ్ళు ఇప్పుడు. సో ఇలాంటి అన్ని జరిగితే ఎకానమీకి బ్యాడ్ న్యూస్, గోల్డ్కి అది గుడ్ న్యూస్ అనమాట. సో సడన్గా పెద్ద గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అండ్ నవరాత్రిలు మనకి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయో మొదటి రోజునే ఇట్ ఈస్ విషింగ్ అస్ విత్ ఆల్ టైమ్ హై ప్రైస్. సో ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందంటే ఆయన ఎంతసేపటి వరకు, ఎంతకాలం వరకు ఆయన నోరు తెరుస్తూనే ఉంటారో అప్పటిదాకా ఈ అన్సర్టనిటీ ఇన్ గోల్డ్ ప్రైసెస్ అనేది మాత్రం ఇలాగే ఉండబోతుంది. బట్ ఈ రోజున 5 to 9 PM ఏదైనా తగ్గబోతుందా మన ముహూర్తం సమయం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా? చూద్దాం. ఆ రేట్స్ కూడా నేను మీకు చెప్తాను, ఆ లెవెల్స్ కూడా చెప్తాను. బట్ నేర్చుకోండి, ఎందుకంటే రాబోయే కాలం, రాబోయే రోజులు ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డిఫికల్ట్ శిరీష. సో ఎలా సర్వైవ్ అవుతారో దానికోసం ముందు నుంచే పకడ్బందీగా ప్లాన్ వేసుకోండి, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం ఒక ఎమర్జెన్సీ ఫండ్. మీరు ఒక 6 నెలలు లేదా సంవత్సరం వరకు మీరు ఏదైతే ప్రతి నెల ఖర్చు పెట్టే అమౌంట్ ఉంటుంది కదా, ఒక 50,000 సంపాదిస్తున్నారంటే 30,000 మీ ఖర్చులు ఉన్నాయంటే ఆ 30,000 ఇంటూ 12 నెలలు మీరు పెట్టుకుంటే కరెక్ట్గా మీకు ఏదైతే $3,60,000 అవసరం ఉంటాయో ఆ ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా పెట్టుకోండి. గోల్డ్ కోసము ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఫిజికల్ గోల్డ్ కావాలా? ఇప్పుడే చెప్తాను. ఈ రోజు 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఉంది. సో చూసుకుంటే
11,215 నిన్నుంటే 11,258 ప్లస్ 43 రూపీస్కి వెళ్ళిపోయింది. అగైన్ ఒక ఆల్ టైమ్ హై అని చెప్పొచ్చు. 10,280 నిన్నుంటే 10,320 ఇవాళ, అది 22 క్యారెట్ గోల్డ్ ప్లస్ 40 రూపీస్ అండ్ ప్లస్ 33 రూపీస్ మీకు చూసుకుంటే 8,411 రూపీస్ నిన్న, అండ్ ఇవాళ 8,444 ఉంది. సో ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైలో ఇలా ఉంటే మనకి ఇంట్రాడేకి ఎవరైతే మన ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పూర్తి ఎడ్యుకేటివ్ నాలెడ్జ్ ఇవ్వాలి. కాబట్టి చూసుకుంటే ఇక్కడ 1,10,149 రెసిస్టెన్స్ 1, 1,10,691, 1,10,993. సో ఇవన్నీ కూడా దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమో చెప్పలేము, 5 to 9 మధ్యలో ఒకవేళ పడిపోయింది అనుకోండి, సపోర్ట్ 1 చూసుకుంటే 1,09,305 రూపాయలు అండ్ 1,09,003 రూపాయలు అండ్ 1,08,461 రూపాయలు. సో ఈ లెవెల్స్ పాసిబుల్ ఉన్నాయా అంటే న్యూస్ బేస్డ్ కాబట్టి మన చేతిలో ఏమీ లేదు, వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ చార్ట్లో చూస్తే ఇంకో స్టోరీ చెప్తుంది. అదేంటో తెలుసా, చూపిస్తా. మనము గత వారంలో చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చిన గోల్డ్ కాస్త మళ్ళీ మీకు ఓవర్ బాట్ జోన్లో స్టేజ్ 1కి వచ్చింది. ఇవాళ చూసుకుంటే గ్యాప్ అప్ అయ్యేసి మార్నింగ్ ఇంకొక పెద్ద ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది శిరీష. అంటే జరిగేదేంటి, ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు బాగా పెరిగేసి మరి 5 తర్వాత పడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు టెక్నికల్లీ తక్కువ ఫాలో అవుతుంది, న్యూస్ని ఎక్కువ ఫాలో అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి సాయంత్రం వరకు ఏదైనా అప్డేట్స్ వస్తాయా యూఎస్ నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇది మాత్రం చాలా నెగిటివ్ న్యూస్ అందరూ ఉద్యోగులకు. బట్ యూ హ్యావ్ టు ఫైండ్, కానీ ఇందులో ఒక హిడెన్ కైండ్ ఆఫ్ గెయిన్ ఉంది, ప్రాఫిట్ ఉంది ఇండియాకి. ఎందుకో చెప్పనా, ఎన్నైతే యుఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో ఇప్పుడు అక్కడ ఆయన అలా టైట్ చేస్తూ ఉంటే వాళ్ళకు వేరే దారి లేదు, ఆప్షన్ లేదు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇండియాలో లేబర్ చీప్ కాబట్టి ఇండియా, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్కి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఆఫీసులు పెడుతున్నారు అనమాట. సో మన ఉద్యోగులు ఎవరైతే అక్కడ వెళ్ళలేరో వాడు ఇక్కడనే కూర్చొని వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఆర్ ఎనీ బెంగళూరు ఎనీ సిటీలో కూర్చొని ఉద్యోగాలు చేసుకోవచ్చు. సో ఇది ఒక వైపు నుంచి చూసుకుంటే ఏదైతే ఫారిన్ కంపెనీ నుంచి పెట్టుబడులు రావాలో దానికి దారి క్లియర్ అయినట్టే. సో ఇప్పుడు పెట్టుబడులు ఇండియాలో పెరుగుతాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇది ఒక విధంగా చూసుకుంటే మనం పాజిటివ్గా కూడా ఆలోచించే అవకాశం ఉంది ఇక్కడ. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా కావాలా, కాల్ చేయండి ఈ రోజే. మీకు ఆ కావాల్సిన ప్రాఫిట్ కోసం కావాల్సిన ఆ ఎడ్యుకేటివ్ నాలెడ్జ్ నేను ఇస్తాను. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.